హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మ్యాంగో తోటి స్పెషల్ గా క్యాలీఫ్లవర్ మ్యాంగో పచ్చడి అయితే నిల్వ పచ్చడి అయితే పట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే చూసేద్దాం. క్యాలీఫ్లవర్ పచ్చడి పడతారా? పడతారు, పచ్చడి పడతారులే. ఈ మ్యాంగోతో పడితే నిల్వ ఉంటదా అని. బాగుంటది, నిల్వ ఉంటది, టేస్ట్ కూడా బాగుంటది. సరే చూపించి చూద్దాం. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ అయితే ఇదిగోండి సన్న సన్న ముక్కలు కోసుకున్నావా? అయితే ఇదిగోండి ఇలా తుంచుకున్నాం అనమాట. ఈ క్యాలీఫ్లవర్ లో ముక్కలు కొంతమంది దీన్ని కాండం అంటారా, దీన్ని ఏమంటారండి? కాడే. అది క్యాలీఫ్లవర్ కాడ పారేస్తారండి. ఆ కాడ పారేయకుండా ఇదిగోండి ఇప్పుడైతే కాడ కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకని కాడేసావు? కాడలో ఐరన్, విటమిన్స్ బాగా ఉంటాయి. ఈ ఫ్లవర్ కన్నా ఈ కాడలో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని కాడతో పాటు వేసేసావా? అంటే కొంతమంది ఎదర పువ్వునే కోస్తున్నారు. ఈ కాడ కూడా తింటే చాలా బాగుంటది, ఆరోగ్యానికి మంచిదని ఉంచేసా. ఆరోగ్యానికి మంచిదని ఉంచేసా. ఇప్పుడైతే మామిడికాయ అయితే చెక్కు తీసుకున్నాం అనమాట. మీ లాగ్స్ చూసేవాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండాలన్నా? అంతే కదా మరి. ఓకే. ఆరోగ్యంగా ఉంటేనే కదా మరి ఫాస్ట్ మన వీడియోలు చూసేది అంటవా? చూసేది. అది ఎట్లా తురుముతారా? మనకు లేదుగా తురుముకునేది లేదు. అందుకనే ముక్కలు ముక్కలు కోసి సన్న ముక్క కోసి వేస్తాను. మరి ఎవరన్నా అట్ట పట్టుకుంటే తురుముకోవాలని చెప్పాలిగా, నువ్వు మాకు లేదండి అని. చేసేటప్పుడు చెప్తా. ఓకే సరే. ఇంకేయలేదు కదా, ఇప్పుడు రోడ్లో అయినా తొక్కేస్తాను. సరే. మీ వదినోళ్ళకుందా? ముందుగా నేను చూసా. సంధ్య, మామిడికాయ తురుముకునేది ఉందా? ఇట్లా తురుముకునేది లేదా? నువ్వు ఇట్రా ఒకసారి. ఈ పువ్వు అయితే ఇలా తుంచుకొని వేడి నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలండి. ముందు అయితే నేనైతే అలా ఆరబెట్టుకొని తీసుకున్నాను అనమాట. ఈ పువ్వు తడి ఉంటే పాడైపోద్దనా? కాదు, ఇందులో సన్న పురుగు ఉంటది. అందుకు వేడి నీళ్ళలో వేస్తే ఆ పురుగు అనేది బయటకు వచ్చేస్తుంది. ఆరబెట్టాను అన్నావు కదా, అందుకు అడిగాను. ఆ పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట. మరి ఆరబెట్టడానికి టైం మరి వీడియోలో సరిపోదు కదా టైము. నేను అట్లా ఆరబెడితే పచ్చి లేకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందా అని అడుగుతున్నా. తడి లేకుండా ఉంటే, పచ్చి కాదు. అదే నేను అనేది తడి. ఒక పెద్ద ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఒకటైతే దంచి తీసుకున్నాను, ఇంకోటి అయితే మామూలుగా ఇవ్వండి ఇలా తీసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసుకుందాము. కొంచెం నేను అయ్యో 25 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఆవు పిండి, మెంతు పిండి ఇది దంచేసుకున్నాను. అది కూడా వేసేద్దాం. అవి నూరేసావు? ఆవు పిండి, మెంతు పిండి. సాల్ట్, ఒక 100 గ్రాముల కారం అయితే వేసుకుంటున్నాను. ముందు ఇవన్నీ చక్కగా పట్టేలాగా అయితే ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి, అందరూ అయితే నిమ్మకాయతో పడతారనమాట. నిమ్మకాయ టేస్ట్ కన్నా మామిడికాయతో పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ అసలు మర్చిపోలేరు అనమాట. ఎప్పుడు ఫ్లవర్ వచ్చినా మామిడికాయల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది మామిడికాయలతో పడితే. మరి లేత మామిడికాయ వేస్తే ఎక్కువ రోజులు ఉండదంటారు? లేత మామిడికాయ అయితే ఆగిద్దిలే కానీ 15 రోజులు ఉంటుంది. అదే ముదురు మామిడికాయ అయితే ఇంకా నెల రోజుల దాకా ఉంటుంది. కానీ ఇది ముదురు మామిడికాయ అనమాట. తెంగితో తీసుకుని మన తోటలో లేవు, పక్కన తోటలో ఎవరో ఇచ్చారంట. నాన్న తెచ్చాడా? మీ నాన్న తీసుకొచ్చాడు. ఎక్కడ తెచ్చావు నాన్న ఈ మామిడికాయ? తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొచ్చావా? మొన్న పెళ్లికి వెళ్ళారు కదండి, ఆ నీళ్లు పడక జలుబు చేసేసింది తిన్నారంట. జలుబు చేసి మాట కూడా అర్థం అవట్లేదు అసలు. గారికి ఆవిరి పట్టమంటేనే పట్టడం, ముందు బిళ్ళ వేసుకుంటాడు. నూనె అయితే పోసేసుకుందాము. చేతులు మంట పడతాయనా అట్లా?
రెడీ సంధ్య దగ్గర తీసుకొచ్చావా వెళ్ళి? అవును, మా వదిన వాళ్ళకే ఉన్నాయి, నేను చూసామన్నా. అన్నీ కొనుక్కొస్తారు. ఇప్పుడు నూనె కనిపించట్లేదని చెప్పి అనమాకండి. నూనె అయితే ఇది కొంచెం ఊరిన తర్వాత అయితే నూనె పైకి వచ్చేస్తుంది అనమాట. నాకు దెబ్బ తాలిపోతే మనం కొనుక్కునే వాళ్ళం కదా అన్ని. ఫ్రిడ్జ్ అవి కొనుక్కునే వాళ్ళం, ఫ్యాన్ అన్ని కొనుక్కునేవాళ్ళం, మిక్సీ అని అన్ని కొనుక్కునేవాళ్ళం. మరి ఎన్ని రోజులకి ఎట్లా వస్తుంది పైకి వస్తుంది? 2 రోజులు తినేయచ్చు. ఇప్పుడు కలుపుతున్నాం కదా, రేపు పొద్దున్న తినొచ్చు. ఏది చూపించు ఒకసారి. ఇంకా 2 రోజులకి ఇంకా వస్తుంది అది, ఇంకా పైకి వచ్చింది అన్నమాట. సరే పెట్టే. ఇప్పుడైతే మామిడికాయ అయితే కోరేసుకుందాం. చక్కగా అటు సన్నగా పడిపోద్దా? మనమైతే ఇట్లా కత్తి పెట్టి ఇట్లా ఇట్లా కొట్టితే సన్న సన్న ముక్కలు వచ్చాయి కదా మనకి. ఇది బెటర్ చక్కగా తురిమేసి, అదైతే టైం పట్టిద్ది. అవును, అది టైం పట్టింది. కొట్టి 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 మిక్సీ తీసుకెళ్ళవే ఉందగా అని అంది మా అమ్మ. అంటే మా అక్క ఈ లోపల మా అక్క వచ్చింది. మనకెందుకులే మళ్ళీ మొన్న బండి ఇచ్చాడు మీ అన్నయ్య, అన్ని తీసుకెళ్తున్నాడు అంటారులే. మా అక్క నేను తీసుకెళ్తాను దానికి కాదు, మా మిక్సీ చెడిపోయింది అని అంది. తీసుకెళ్ళమని నేను ఇక మెదలకుండా ఊరుకున్నాను. అంతేలే, మనకెందుకు. ఆ పిల్లలకి బండికి ఇబ్బంది పడకుండా అది ఇచ్చాడు చాలు మనకి. మిక్సీగా తర్వాత ఏమన్నా కొనుక్కుందాలే కానీ మిక్సీ లేకపోతే మన పని అవుతుంది. ఏది దీనికా? కాయ పట్టుకున్నా చేయి దిగుతుందా? అదేంటి అంటే ముక్కలు కోసాక నేను ముక్కలు చిన్న ముక్కలు వేద్దామని. వేద్దామని తర్వాత ఆ పిల్ల ఇది ఇచ్చిందా? లేదు అమ్మ ముందు లేదని పంపించిందా? తురిమేసేసి కలిపి పెద్ద పువ్వుకి పెద్ద మామిడికాయ వేయాలా? పులుపుదనం రావాలి కదా. ఇదిగోండి మామిడికాయ తురమటం అయితే అయిపోయింది, ఇంకైతే కలిపేసుకున్నాం అనమాట. భలే వచ్చింది, తురిమితే చక్క సన్నగా బాగా వచ్చింది, బియ్యం గింజలు పడినట్టు పడింది. సీసాలో పెట్టుకోవాలి, గాజు సీసాలో పెట్టుకుంటే. గాజు సీసాలో పెట్టడం వల్ల ప్లాస్టిక్ సీసాల్లో కన్నా గాజు సీసాల్లో పెట్టుకుంటే ఊరిద్ది, టేస్ట్ గా కూడా ఉంటది, మంచిది అనమాట. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ అవును, ప్లాస్టిక్ లో పెట్టుకున్నా కూడా అది ఒక రకంగా వాసన వస్తుంది. అవును. మాయా ఉప్పు చూస్తారా? ఇదిగో జలుబు గిలుబు దెబ్బ పోద్ది మళ్ళీ. చిన్నోడికి ఇది అంటే ప్రాణం అంటారు, ఇంకా రాలేదు. చిన్నోడికి ఇది అంటే క్యాలీఫ్లవర్ అంటే అసలు పిచ్చి. ఇదిగోండి పులుపు ఉప్పు కారం అన్ని సరిపోయినాయా? ఆవు పిండి మెంతి పిండి అన్ని సరిపోయినాయి లేదు చెప్పు. జలుబు గెలుపు పోయేటట్టు ఉంది. సరే బాగుంది, అన్ని సరిపోయినాయిగా? సరిపోయి ముద్ద అన్నం పెట్టుకొచ్చుకుంటారా? పెట్టుకొచ్చుకోండి, ఎట్లా ఉందో చెప్తారు కానీ. ఇదిగోండి ఇప్పుడుకే నూనె పైకి వచ్చేస్తుంది అనమాట. అలా ఇంకా రేపొద్దుగా అయితే పై దాకా వచ్చేస్తుంది. ఇక అండి పచ్చడి కలపడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా మా మామయ్య గారికి అయితే అన్నం పెడుతున్నాను. బాగుంది, ఇప్పుడే తింటానని చెప్పేసి అయితే అన్నారు. ఇంకైతే అన్నం అయితే పెడుతున్నానండి. కరెంట్ అయితే పోయింది, మనకు చీకటిగా ఉంది, అందుకే లైట్. కరెంట్ పోయింది అందుకే లైట్ వేసుకున్నానండి. మాకు ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోయిద్దో తెలియదండి. ఇట్లా ఛార్జింగ్ లైట్లు పెట్టుకొని ఉండాలి మేము. ఎట్లా ఉంది మాయ? బాగుంది, అన్నంలోకి బాగుంది. వట్టిదానికన్నా అన్నంలోకి బాగుందా? నాన్న చెప్పినా చిన్నోడు చెప్పినా తిరిగి ఉండదు. అందుకని ముందు కలపంగానే పెట్టు చూస్తానని పెట్టించుకున్నారు. కలపటం అయితే అయిపోయింది. మా మామయ్య గారు కూడా తిన్నారు, చూసారు కదండి. చాలా చాలా బాగుందంట. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.